ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ దుర్గమ్మకు ప్రణమిలుతూ అక్కడ నుండి వినిపిస్తున్న వేద మంత్రాలకి మాతా పితృగురుభ్యో నమః. హరి క్రిస్టియన్స్కి బైబిల్ లాంటి ఒక చిన్న గ్రంథం ఉన్నది. ముస్లిమ్స్కి కార్తీక మాసంలో ఓం నమః శివాయ శివకేశవులకు ఓం నమో నారాయణాయ. ఆధ్యాత్మికత, భారతీయత అని హయ్యర్ థింకింగ్లో వంట బ్రాహ్మణులంతా వచ్చేవారు. ఊర్లో ఉన్న బ్రాహ్మణులు వెల్లుల్లి ఉల్లి లేనటువంటి వంట చేసేవారు. పక్కనే స్కూల్ నుంచి అందరికీ కూడా నేను నమస్సమాంజలిని సమర్పించుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు ఉన్నటువంటి సంఘ పెద్దలు కుర్రవాడిని పంపించి ఒక పుస్తకం తెప్పించి విసనకర్రగా చేసుకుని నా పక్కన వీస్తానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడంటే ఒక బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. వారికి నా శుభాకాంక్షలు. అల్ముళ్ళందరికీ ఈ సోదరి సమర్పించుకుంటున్నటువంటి అతనికి కూడా కొంత ఉపాధి కల్పించడానికి నిజంగా గోళ్ళేమీ తీయడతను అక్కడ కూర్చోబెట్టి ఆ ఉపాధి కల్పితాలు సమర్పించి మాంగళ్యం తెచ్చుకోవడం అనేటటువంటిది ఎంత గొప్ప ఆలోచన. కూర్చున్నటువంటి అన్నయ్యలు, తమ్ముళ్ళు, అభినందనలు. అంటే సాధారణంగా ఇందాకే చెప్పారు, మా కాలంలో మన అందరం చూసాం. వనమహోత్సవానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఔషధ మొక్కల మధ్య ఒక చక్కని చిన్న సైజు నైమిసారణ్యం లాంటి ప్రదేశంలో అమ్మవారు దుర్గాదేవి ఇక్కడ ఆసీనురాలే ఉన్నటువంటి ప్రదేశంలో ఒక ఆధ్యాత్మికపరమైన అంశాలను, కార్తీక మాసపు వైభవాన్ని, కార్తీక మాసపు వైశిష్టాన్ని మాట్లాడుకోవడానికి రావడం, వచ్చినటువంటి భక్తులందరూ ఎంతో చక్కగా క్రమశిక్షణగా వారందరూ ఆర్గనైజింగ్ పద్ధతి, ఇదంతా నాకు చాలా ముచ్చటగా అనిపించింది. చాలా ఆల్రెడీ మన ప్రభుత్వం వాళ్ళు కూడా ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీది ఏ జాతి అన్నప్పుడు మీ నేషన్ ఏమిటి, మీ నేషనాలిటీ ఏమిటి, మీ కులం ఏమిటి అని అడిగినప్పుడు తప్పనిసరిగా అక్కడ మన పేరు రాయవలసే వస్తుంది, ఫలానా అని. కాబట్టి మన కుటుంబంలో సమస్యలు ఏదైనా వచ్చినా, మన కుటుంబంలో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినా, కష్టసుఖాలు వచ్చినా ఒక ఆడపడుచును పిలుచుకుని, అక్కయ్య ఏమిటి ఇలా కుటుంబంలో ఒక సమస్య వస్తోంది, నువ్వేం చెప్తావు, నీ సలహా ఏంటి అని ఎలా అయితే పుట్టింటి వారు మనల్ని అడుగుతూ ఉంటారో, అలాగే ఈరోజు పుట్టింటి వారికి వచ్చి వారు ఇచ్చినటువంటి అభిమానాన్ని, వారు చూపించినటువంటి వాత్సల్యాన్ని, ప్రేమను కూడా పొందడం అనేది ఒక టానిక్ లాంటిది. అది ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది మనకి. అందుకని అలాంటి ప్రేమాభిమానాన్ని అందించినటువంటి మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతాపూర్వక వందనాలను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.